జూన్ 2 తర్వాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ను కాపాడుకోవాలన్నా రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకోవాలన్న శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవడం ఖాయమేనని, బండి సంజయ్ షెడ్కు పోవడం ఖాయమే కదా అన్నారు. నిన్న మొన్నటిదాకా గౌరవం ఇచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారంటూ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు రావాలని, అప్పుడు మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని, కరీంనగర్ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ కష్టపడ్డారు. ఆయనకు 3000 మెజార్టీ రావడం బాధగా అనిపించింది. బీజేపీ వాళ్ళు 10 మంది కూడా ఉండరని, కానీ మనం వార్డుకు 300 మంది వరకు ఉంటాం. అయినా ఒకరి పేరు చెబితే ఒకరికి కోపం వస్తుంది, అలా ఉండొద్దని సూచించారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. నిజానికి పార్లమెంట్ ఎన్నికలకు అతి తక్కువ సమయం, కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కేటీఆర్ కరీంనగర్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వేడిని పుట్టించాయి. గతంలో తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నటువంటి సమయంలో అనేక అంశాలపై, అంటే తెలంగాణకు సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ జాతీయ పార్టీలు అనేక రకాల కుట్రలు పన్నుతున్నాయంటూ అప్పటి ఉద్యమకారులు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. ఈసారి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కనుక పరిశీలించినట్లయితే ఈసారి జూన్ 2 తర్వాత మళ్ళీ తెలంగాణని, అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చే విధంగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారంటూ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. నిజానికి ఉద్యమ పార్టీగా మొదలై కరీంనగర్ ని కేంద్రంగా చేసుకుని పూర్తి స్థాయిలో ఉద్యమం వైపు వెళ్లి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ నిజానికి చాలా కాలం పాటు ప్రజల మద్దతుతో కొనసాగలిగింది. కానీ తర్వాత అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, అంటే ఏవైతే వారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, అలాగే ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా వారు అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చే క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిజానికి ఇది సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే గతంలో బీజేపీ నుండి కొంతమంది నేతలు కూడా దీనికి సంబంధించినటువంటి, అంటే కేంద్ర పాలిత ప్రాంతం చేసినట్లయితే ఇక్కడ రక్షణ పరంగా, ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం, ఇక్కడ రక్షణ రంగానికి చెందినటువంటి అనేక కీలక సంస్థలు ఉన్నాయి. డిఆర్డిఓ లాంటి కీలకమైనటువంటి ఈ రీసెర్చ్ కి సంబంధించినటువంటి సంస్థలకు ఇది కేంద్ర స్థానం. ఇటువంటి ప్రాంతాన్ని కొంత స్పెషల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉందని గతంలో వ్యాఖ్యలు వినిపించేవి. కానీ ఈ మధ్య బీజేపీ నాయకుల నుండి ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా రాలేదు. అయితే మళ్ళీ ఈసారి ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లు వస్తాయన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారా అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈసారి ఎన్నికల్లో ఎన్నడూ లేనంత వ్యతిరేకతని బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల విషయంలో ఉన్న 17 సీట్లలో బలమైన పోటీ ఇవ్వడం అనేది పక్కన పెడితే కనీసం తన అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయనే ఒక సందేహం వస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కూడా, అంటే ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అతి తక్కువ మెజార్టీతో గెలవడం, కేవలం 3000 ఓట్లతో గెలవడం అనేది నిజంగా చాలా బాధాకరమని, అలాగే పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నటువంటి తమ పార్టీ, అంటే వార్డుకి కూడా వందల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నటువంటి తమ పార్టీకి బీజేపీకి పోటీ ఏంటంటూ ప్రశ్నించారు. ఇక ఏ రకంగానైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు, అతి తక్కువ సీట్లు వస్తాయంటూ చేస్తున్నటువంటి విమర్శలు కనుక తిప్పికొట్టినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్కి, అలాగే కాంగ్రెస్ నేతలకు, అనేక మంది
కీలక నేతలు, కాంగ్రెస్ చెందినటువంటి నేతలు బీఆర్ఎస్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారంతా కూడా ఈసారి పోటీలో బీఆర్ఎస్ లేదని, ఇక కారు షెడ్డికి అని అంటూ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున సీట్లు వచ్చినట్లయితే మరోసారి ఉద్యమకాలం నాటి కేసీఆర్ ని ప్రజలు చూస్తారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇంత జరిగినా కూడా చివరికి అంటే దీనికి సంబంధించినటువంటి అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగడం లేదు. కానీ రాజకీయ పరంగా మాత్రం నాయకులపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి మాత్రం ఈ వ్యాఖ్యలు తీసుకొచ్చాయి. ఇక దీనికి సంబంధించి బీజేపీ పార్టీ అధ్యక్షుడు నేరుగానే పేర్కొన్నారు. ఇవన్నీ కూడా రూమర్లు, అంటే కేవలం తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి కారణాన్ని చూపైనా సరే ఓట్లను తద్వారా సీట్లను పెంచుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తోందంటూ వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే ఒక డీప్ ఫేక్ వీడియో, అమిత్ షాకు సంబంధించినటువంటి ఒక ఫేక్ వీడియోని స్ప్రెడ్ చేసి కాంగ్రెస్ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిందని, ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినా సరే ఎంతో కొంత ఓట్లు సాధించే ప్రయత్నంలో ఆ పార్టీ నేతలు ఉన్నారంటూ బీజేపీ కూడా ఘాటుగానే విమర్శించింది. మొత్తానికి చూడాలి ఈ వ్యాఖ్యలు ఎలా ఏ రకంగా పరిస్థితులకు దారి తీరున్నాయి, అలాగే ప్రజలు వీటిని ఎంతవరకు నమ్మనున్నారు. నిజంగా కేటీఆర్ అంటున్నట్టుగా హైదరాబాద్ ని కనుక కేంద్ర ప్రాంతంగా మార్చినట్లయితే నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది రానున్న రోజుల్లో తేలిపోయింది. కెమెరామెన్ ఉదయ్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.